గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా జీతాలు పెంచితే జీతాలు పెంచారు అన్నారు, దేనికి డబ్బులు పెరిగినాయి అన్నారు. అదే మార్కెట్ల కూరగాయలకు డబ్బులు పెరిగినాయి అనుకో, అగో పెరిగినాయి, బంగారం కంటే ఎక్కువ పెరిగినాయి అంటారు. అదే ఇవో చేసే చూడండి, ఎంత కష్టపడాలి, చిన్న మొలకలు ఇట్లా ఏ సిగ్గాలి చెయ్యాలి, మార్కెట్ కొండవాలి, రావణ అన్ని ఖర్చు, మాకు మిగిలేది ఏముండదు. లాస్ట్ తప్పులై మందులు తాగి చచ్చుడే వ్యవసాయదారులు. కానీ అదే మందు తాగి చచ్చినా ఏ జాబర్ ఉన్నాడా, ఏ రాజకీయ నాయకులు ఉన్నారా, లేరు. కానీ వ్యవసాయదారులు ఇంతంత 10 రూపాయలు ఉన్నది 20 రూపాయలు ఉండని, రెక్కలు వచ్చినాయి కూరగాయలు కానీ ప్రతి మీడియాలో పేపర్లలో అన్ని దగ్గరకు వస్తే మంచిగా కొనవాడు. అదే వ్యవసాయదారులకు పనిముట్లు కొన్ని ఇస్తే మేము యూజ్ చేసుకోమా, ఇగో ఇట్లా ఇగ్గుకోవాల్సి వస్తుంది. ప్రతి ప్రభుత్వం అయినా కూడా జర చూడూరు వ్యవసాయ రైతులకు చిన్న చిన్న పనిముట్లు కూడా 50,000 1,00,000 లోపు ఉన్న పనిముట్లు వ్యవసాయ రైతులకు తోటకు సంబంధించిన జర ఇవ్వండి. రేవంత్ రెడ్డి సారు జర చూడూరి మాకు కట్టాలి, ఇట్లుంటాయి. రైతులకు ఒకవేళ చిన్న చిన్న పనిముట్లకు లోన్ ఇచ్చారనుకో, మేము తీసుకుంటాం, యూజ్ చేసుకుంటాం. పైసలు లేవు కొనుక్కోవాలంటే 50,000 60,000 70,000 కావాలి రొప్పుకునేది కావాలంటే. అదే కొంచెం రైతులకు ప్రభుత్వం కొంచెం రుణం ఇచ్చిండ్రనుకో తీసుకుంటాం సార్. చూడండి కష్టాలు ఎట్లుంటాయో, వ్యవసాయదారుడు అంటే కష్టం ఎట్లుంటుందో చూడండి. ఆఫీస్కి పోయి పని చేయంగానే కాదు. సరే సార్, బాయ్, ఉండండి. హాయ్ ప్రజలు.